స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నిజామాబాద్ లో అంతకంతకు పెరుగుతున్న నీటి ఉద్రిక్తత. ఎందుకు అంటే మధ్యాహ్నం 2 గంటల వరకే యాక్చువల్ గా వర్షం ఆగిపోయింది. కానీ పైన కురుస్తున్న వర్షానికి అంటే మిగతా చుట్టుపక్కల ప్రాంతాల్లో చెరువులు నిండిపోవడం వల్ల లోతట్టు ప్రాంతాల్లోకి, ముఖ్యంగా కెనాల్స్ ఏరియాల్లోకి వాటర్ వచ్చేస్తుంది. ఇప్పుడు నా వెనక చూస్తున్నట్టయితే ఇది గూపన్పల్లి ఏరియా. గూపన్పల్లి ఏరియాలో ఇక్కడ ఒక కెనాల్ ఉంటుంది. సో కెనాల్ నిండిపోయి అక్కడ నుంచి ఉన్న గుడిసెల్లో ఉన్న ప్రజలందరినీ పునరావాస కేంద్రానికి పంపించారు. అయితే ఇక్కడ నుంచి అంతకంతకు వాటర్ పెరుగుతూ వస్తుంది. ఇక్కడ ఉన్న పరిస్థితిని సమీక్షించడానికి మనతో ఏసీపీ గారు ఉన్నారు. ఇక్కడ దీన్ని చూడడానికి వచ్చారు. సార్ చెప్పండి, అసలు ఈ ఫ్లడ్ ఇప్పుడు మధ్యాహ్నం యాక్చువల్ గా వర్షం మధ్యాహ్నమే ఆగిపోయింది, కానీ వాటర్ అంతకంతకు పెరుగుతూ వస్తుంది. అవును, అంటే యాక్చువల్ గా నిజామాబాద్ టౌన్ లో మాత్రం ఇప్పటివరకు అయితే ఇది ఫస్ట్ మధ్యాహ్నం 2 గంటలకు వర్షం ఆగిపోయినప్పటికీ కూడా ఎక్కడైతే ప్రాంతాల్లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో, పర్టికులర్లీ మోపాల్ మండలం, మంచిప్ప గాని, కంజర గాని, కులాస్పూర్ గాని, అక్కడ నుంచి వచ్చే ఫ్లో ఏదైతే ఉందో అది నాలకల్ రోడ్ నుంచి వచ్చే వాగులోకి కలిసి ఇప్పుడు అనవసరంగా ఇప్పుడు సడన్ గా ఫ్లో పెరగడం జరిగింది. కొన్ని గేట్లు తెరిచారు, అది ముందే ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న పునరావాసం ఎవరైతే 75 హట్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం చుట్టుపక్కల, వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. వాళ్ళని అందరినీ కూడా సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ శ్రీ చైతన్య స్కూల్ ఉంది, దానికి సంబంధించిన హాస్టల్ కూడా ఉంది. ఆ విద్యార్థులందరినీ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. అంటే మీకు ఏమైనా ఆర్డర్స్ ఉన్నాయా? అంటే ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఇట్లాంటి ముంపు పరిస్థితి ఉంది, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అంటే పర్టికులర్లీ గూపాన్పల్లి, పాంగ్రా ఏరియాలో ఇది మనకు ఉంది. అవి లో లయింగ్, అంటే కొంత హట్స్ వేసుకొని ఉన్నారు. అక్కడ ఎక్కడైతే హట్స్ వేసుకున్నారో ఆల్రెడీ వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. రెవెన్యూ అథారిటీస్ గానీ, మనం గానీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాం. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. నిజామాబాద్ లో కూడా నీటి మట్టం అంటే లోతట్టు ప్రాంతాల్లో చుట్టుపక్కల ఉన్న చెరువుల వల్ల అంతకంతకు నీళ్లు పెరుగుతున్నాయి. సో లోతట్టు ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరూ నిజామాబాద్ ప్రాంతాల్లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో, నిజామాబాద్ లో ఉండే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా నీటి ముంపు పరిస్థితి అనిపిస్తే వెంటనే అక్కడి నుంచి కదలాలి అని అధికారులు సూచిస్తున్నారు.